పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా రాముల తాత వచ్చేయాల కదా. మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఏమో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే లస్కులు, మనం డౌట్ ఎక్కిలమా సురేందర్? మనం చాలా తెలివైన వాళ్ళం. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని అసలు నిజాలను బయటపట్టే తెలివి కల్లోలం అన్నట్టు. ఈ దునియా మీద మన డౌట్ ఎక్కిలకు మస్తు డిమాండ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయాలను ఇప్పుడు చాలా మనం చర్చించి మనం ఆ నిజాలను బయటికి రాబట్టాలి. సరేనా? రాసుకో రాసుకో, నేను చెప్పింది నువ్వు రాసుకో. ఏంటి డౌట్ ఎక్టీలా అంటే ఏంటన్నట్టు? ఓహో డిటెక్టివ్ కావచ్చు. ఆయన నువ్వు ఇవాళ ఈ వేషం ఎందుకు కట్టిన పెద్ద మనిషి అది చెప్పు. చెప్పుతా, నువ్వు అడిగింది చెప్పుతా, ఇగో వీడు అడిగింది కూడా చెప్పుతా. కానీ ఏ నుంచి మొదలు పెట్టాలనేది అర్థమవుతలేదు సురేందర్. నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది నేను చెప్తా, కానీ ఇంతకు అన్న నిన్ను ఏమని అడిగిండు అనేది అది చెప్పు. కవితక్కను కారు పార్టీ నుంచి ఎందుకు ఎల్లగొచ్చిండు? అసలు కారు పార్టీ వాళ్ళే ఎల్లగొచ్చిందా, లేకుంటే కవితక్కనే కారు పార్టీ నుంచి ఎల్లగొచ్చేటట్టు చేసుకున్నారు? అసలు కవితక్కకు కారు పార్టీలో కొంతమంది తోటి పంచాదా, లేకుంటే కారు పార్టీ తోటే పంచాదా? కవితక్క కారు పార్టీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ సార్ కానీ వాళ్ళన్న కేటీఆర్ సార్ కానీ ఎందుకు మౌనంగా ఉంటారు? అసలు ఆ మౌనం వెనకాల ఉన్న మర్మం ఏంటిది? అవ గవ్వి వీళ్ళిద్దరు అడిగిన ముచ్చట. అది ఇన్వెస్ట్మెంట్ కాదు ముసలోడా, ఇన్వెస్టిగేషన్. ఆయన నీకు ఊళ్ళ పంచాయతీలోనే సగా తెంపరాదు, ఇక వాళ్ళ పార్టీ పంచాయతీలో నువ్వేం తెంపుతావు చెప్పు. అందుకే జరంతా పలకపోను తక్కువ చూసి తలకాయలున్న గుజ్జును వాడమని చెప్పేది. ఆయన నీకు ఇవన్నీ ముచ్చట్లు అర్థం కావని. అరే చిన్న, ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే కవితక్క మాట్లాడిన ఒక్కొక్క ముచ్చట్ను ఇనుకుంటా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సరేనా? నెంబర్ 1 ముచ్చట. నేను గతంలో ఉన్న పార్టీలో ఒక గుంటనక్క గారు ఉంటారు, వారిని మీరు అందరూ హరీష్ రావు గారిని పిలుచుకుంటారు. ఆ గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇక అది ఎవరేమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ కవితక్క హరీష్ రావును గుంటనక్క అన్నది. మరి ఆ గుంటనక్కలు ఉన్న పార్టీలో ఇన్నొద్దులు కవితక్క ఎందుకున్నది, ఎట్లున్నది? సరే, కారు పార్టీ వాళ్ళ నాయన కేసీఆర్ సార్ పెట్టింది కాబట్టి ఆమె ఇన్నొద్దులు ఆ కారు పార్టీలో ఉన్నది అనుకుందాం. మరి ఆమె కారు పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను గుంటనక్కలు అని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ సారు వాళ్ళ అన్న కేటీఆర్ సారు ఎందుకు మౌనంగా ఉంటారు? అంటే కవితక్క కారు పార్టీలో ఏదో పెంట పెట్టింది, అందుకే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అందులో ఉన్న కొంతమంది లీడర్లను గుంటనక్కలు అట్లా ఇట్లా అని విమర్శిస్తుంది కాబట్టి వీళ్ళు మౌనంగా ఉంటారు కాబట్టి. ఆమె చేసిన పెంటే ఉన్నా తాత, లిక్కర్ కేసు మీద 6 నెలలు జైలు పోలేదా? దాంట్లో ఏం లేదని బయటికి రాలేదారా? 6 నెలలు జైలేదా? జైలు ఉన్నప్పుడు పార్టీ పరువు పోలేదా? వామ్మో, మీ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళ కంటే ఎక్కువనే ఉన్నదేమే. ఇంకా చెప్పుండ్రి, ఏమేం చెప్తారో మేము కూడా వింటాం. ఆ ఎడిటర్ పిల్లగా కవితక్కది ఇంకో ముచ్చట బయట టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? నోట్ దిస్ పాయింట్. ఆనాడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేటప్పుడు వాళ్ళ నాయన కేసీఆర్ సారుకు నుదుటన తిలకం దిద్ది మెడల కండు వేసింది ఈ కవితక్క. మరి ఆనాడు అట్లా చేసి ఇప్పుడు ఇట్లెందుకు మాట్లాడుతుంది? అది మనం తెలుసుకోవాల్సిన ముచ్చట. రాసుకో. వారే వా, ఏమన్నా పాయింట్ పట్టినవా అనే తాత? ఇవే ఉన్నాయా, ఇంకేమన్నా పాయింట్లు పట్టినవా? ఇంకో ముచ్చట. చేయిపాటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనే సారు కవితక్క కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆశ్చర్యపోని అవసరం లేదు అని అన్నాడట. అంటే దీని అర్థం ఏంది? కల్వకుంట్ల కవితక్క కొత్త పార్టీ పెడుతుందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో షరీక్ అవుతుందా, లేకుంటే పువ్వు పార్టీలో షరీక్ అయ్యి వాషింగ్ పౌడర్ నిర్మా అవుతుందా? ఈ ముచ్చట కూడా మనం లోతుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అర్థమైందా నీకు? రాసుకో. కాలం ఎప్పుడు ఎట్లా మారుతుందో, ఎవరిని ఏ పార్టీలో కలుపుతుందో ఎవరికి తెలిసే తాత. ఈ ముచ్చట కూడా గంతే కావచ్చు. కవితక్క మాట్లాడుతున్న మాటల వెనక మర్మం ఏంది? కవితక్క వెనక ఎవరన్నా ఉండి ఇట్లా మాట్లాడిపిస్తున్నారా, లేకుంటే కవితక్కనే ఇట్లా కావాలని మాట్లాడుతున్నదా? ఈ ముచ్చట మనం తెలుసుకోవాలి. పాయింట్ తాత ఇది. రాయ్ నువ్వు పాయింట్ లాగో రాయ్. నీ నోటీస్ పాయింట్ చల్లగుండా ఇవన్నీ తెలుసుకొని నువ్వేం చేస్తావే? అసలైన ముచ్చట ఇది. మనం ఇంకా బాగా లోతుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కారు పార్టీ అధినేత కేసీఆర్ సారు కవితక్కల్లో నాయన. ఆ కారు పార్టీ బాధ్యతలన్నీ చూసుకుంటున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు వాళ్ళ అన్న.
వీళ్ళిద్దరూ కవితక్కని ఏమన్నా మాట గిట్లా అన్నట్లేదు ఉంటే కారు పార్టీని బదనాం చేయాలి. కానీ ఆ పార్టీలో ఈమె అంటున్న గుంట నక్కలు ఏవో అన్నాయని కారు పార్టీని ఎందుకు ఇంతగానం బదనాం చేస్తున్నది? ఆమె అన్నట్టు ఏం బీకని ఆ కారు పార్టీలా ఇన్నొద్దులు ఎందుకున్నది? ఇగో ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది రాయి. ఇది అసలైన పాయింట్. కారలస్కులు నోరు మాట్లాడుతుంటే నొసలు ఎక్కిరిస్తాడటనే తాత. కవితక్క ఇన్నిన్ని మాటలు మాట్లాడుతుంటే బయట జనాలు కూడా ఎన్నెన్నో మాట్లాడుకుంటున్నారు. కారు పార్టీకి అధికారం ఉన్నప్పుడు ఆహా ఓహో అన్న కవితక్క ఆ పార్టీకి అధికారం పోగానే ఎందుకు పాతాళానికి తొక్కాలని అనుకుంటాంది. నీటి వాసాలు లెక్క పెడతాంది. అందుకే కారు టైర్లను పంప్షార్ చేస్తాందున్నట్టున్నది. అంతే నారలస్కులు. ఇది కూడా ఆలోచించాల్సిన ముచ్చటేనే తాత. అధికారం ఉన్నప్పుడు మా నాయన గొప్ప, మా కారు పార్టీ గొప్ప అని చెప్పి ఎవరో ఎల్విత్తలేరని ఆమె ఆత్మగౌరవం కోసానికి ఇప్పుడు కారు పార్టీని పలసన చేసి ఆమె కొత్త పార్టీ పెట్టాలనుకుంటే జనాలకి అర్థం కాదనుకుంటుందా ఎట్లా? లాస్ట్లో ఒక పాయింట్ మంచిగా రాయా. వాళ్ళ నాయన పెట్టిన కారు పార్టీ రాష్ట్రంలో ఏం బీకలేదు అన్న. వాళ్ళ నాయనకు ఇరివి అని కారు పార్టీ ఉంటెంత పీకుతెంత అని అన్నది. ఆ పార్టీకి అసలు నైతికతే లేదు అని అన్నది. ఇన్ని మాట్లాడిన కవితక్క కారు పార్టీలో టికెట్ కోసానికి మాత్రం ఎవరిను ప్రాధేయపడలేదట. జనాలలో ఓడిపోయిన కవితక్కను మాత్రం వాళ్ళ నాయన కేసీఆర్ సారు ఆమెకు ఎమ్మెల్సీ పదవినిచ్చి మళ్ళీ అదే జనాలలో ఉంచుండు. అంటే దీన్ని బట్టి ఎవరికి నైతికత లేదన్నట్టు. ఇన్వెస్ట్ లేదు కానీ ఇంట్లో కోడి పూర్ణాట కోడి లేదట ముచ్చడేదో తెలుసుకోపో. ఈ కథ మంచిగానే ఉన్నది. అది అసలైన ముచ్చట. దాని ముందు తెలుసుకోవాలి. మరి ఏ దొంగలు బతుకపోయినా ఏమో కథ. ఓ తాత పో, జల్దీ నింటికో. కవితక్క మీద ఇన్వెస్టిగేషన్ అటెంక చేద్దాం గానీ ముందుగా ఇంట్లో మాయమైన కోడి గురించి ఇన్వెస్టిగేషన్ చేయిపోవే. ఆయన ఇప్పుడు మా రాముల తాతనే కాదల్లా చాలా మంది గిట్లనే ఆలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ మీద సిబిఐ విచారణ దాకా వచ్చినాక పార్టీ ఉంటేంది పోతేందని ఇదివరకు మాట్లాడిన కవితక్క ఇవాళ తెలంగాణలో ఏం చేసినామని దేశ రాజకీయాలకు పోదామనుకుంటున్నారని కేసీఆర్నే గంత పెద్ద మాట ఎట్లన్నది? ఇన్ని రోజులు హరీష్ రావు, సంతోష్ రావునే గట్టిగా విమర్శించిన కవితక్క ఇప్పుడు ఏకంగా పెద్ద సారు మీదనే గిట్లెందుకు మాట్లాడుతున్నది? దీని వెనకాల ఎవరనున్నారా? లేకుంటే సొంతంగా పార్టీ పెట్టాలంటే కేసీఆర్ని తిడితేనే పని అవుతుందని అనుకుంటున్నదా ఏందని బగ్గనే ఆలోచనలు చేస్తున్నారు.